పూర్ణం బూరెలు, నెయ్యి, గోంగూర పచ్చడి, ఎర్రగడ్డ ఎంత ఫేమస్సో అలాగే ఈ చికెన్ షేర్వా గారెలు కూడా అంతే ఫేమస్ అనమాట. చాలా మందికి ఫేవరెట్, అలాగే నాకు కూడా బాగా ఇష్టం. దీనికోసమే ముందుగా ఈ చికెన్ షేర్వా ప్రిపేర్ చేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, మస్ట్ ట్రై రెసిపీ అనమాట. ఎప్పటిలాగే టమాటా, ఎర్రగడ్డ వేసి వేయించుకొని దాంట్లోనే చికెన్ వేసి మంచిగా వేయించుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొనేసి కొబ్బరి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎర్రగడ్డలు, చెక్క, మొగ్గ, లవంగాలు, కొంచెం జీడిపప్పు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకున్నామంటే పేస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా వేగిన చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా వేయించుకొని బాగా వేగి నూనె అంతా పైకి తేలుతుంది అన్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. ఈ పేస్ట్ వేసిన తర్వాత కూడా ఆయిల్ అంతా బయటికి తేలేదాకా వేయించాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇదంతా నూనె అంతా పైకి తేలుతుంది అన్నప్పుడు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసి 3 విజిల్ రానియడం. ఈ 3 విజిల్ వచ్చేలోపు గారెలు వేసుకోవచ్చు. అంతే, చికెన్ రెడీ అయిపోయింది. కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నామంటే చికెన్ షేర్వా రెడీ అయిపోతుంది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ కాంబినేషన్? మీకు ఇష్టం